ఏమండి కాఫీ? పద్మా, చంద్రకివ్వు. పద్మా, అది ఇక్కడ పెట్టు. ఏంటన్నా గ్రీటింగ్ కార్డులు అవి? ఇవి గ్రీటింగ్ కార్డులు కాదు, రిపోర్ట్ కార్డులు. రిపోర్ట్ కార్డులా అంటే? ప్రోగ్రెస్ కార్డ్స్. ఇందులో మాకొచ్చిన మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు అవి ఎందుకు తీసుకొచ్చారు? ఇందులో పేరెంట్స్ సైన్ చేయాలి. ఇంతకు ముందు మమ్మీ డాడీ చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయాక పిన్ని చేసేది. ఇప్పుడు పిన్ని కూడా లేదు కదా, మరెవరు చేస్తారు? వావ్, వాట్ ఏ వికెట్! మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. రేయ్, అక్కడ కామెంటరీ వస్తుంది కదా, మళ్ళీ నువ్వేంటి మధ్యలో? అంటే అమ్మా, నువ్వు సంతకం పెడతావా? అమ్మ సైన్ చేసివ్వు, లేదంటే రేపు స్కూల్లో ఫైన్ వేస్తారు. లోపలికి పదండి. మీ అల్లరి ఎక్కువైపోయింది. తాతయ్య వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ముందిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు. ఆగండి. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వండి. నిన్ను పెన్ అడిగి వేస్ట్, నీ దగ్గర అసలే ఉండదు. నాన్న, ఒకసారి పెన్ ఇస్తారా? ధనా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు వాళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ మీద నువ్వు సంతకం చేయటం ఏమిట్రా? అలా అంటారేంటి నాన్న? ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ అని ఉంది. వీళ్ళకి ఎలాగూ తండ్రి లేడు. వాణ్ణి తీసుకురాలేను కూడా. తండ్రి లేకపోతేనే తాతయ్య నేను బతుకున్నాను కదా. నేను బతుకుండి కూడా సంతకం పెట్టకుంటే ఏం ప్రయోజనం చెప్పండి నాన్న. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావే? అది కాదు నాన్న, ఇక్కడ గార్డియన్ ఎవరో ఒకరు సైన్ చేయాలి కదా. ఒకసారి మీ పెన్ ఒకసారి. తీసుకోమ్మా. వంశీ, ఇటువు. తీసుకోరా. థ్యాంక్ యూ తాతయ్య. సిక్సర్. నాన్ సింక్ లో అన్నా కరెక్ట్ గా సింక్ అయింది పద్మ. నాన్ సింక్ లో అరవడం ఏంటండి? అక్కడ 6 కొట్టారు, అందుకే అరిచాను. మావయ్య, 6 అంటే ఎలానే కదా, 2 చేతులు పైకెత్తి చూపిస్తారు కదా. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. వేసుకోమ్మా.
కూర్చోమ్మా. పర్వాలేదు, పర్లేదు. ఏంటమ్మా ఎలా వచ్చావు? ప్రియాంక కోసమా? అవునండి, తను నా దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. తనకిద్దామని వచ్చాను. తీసుకోండి. అలాగే. ఇది నా బ్యాగ్. ఆ అమ్మాయి ఇస్తుంది కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఝాన్సీ కూర్చోమ్మా. దేవిక వెళ్ళి కాఫీ తీసుకురా. లేదండి, నేను వెళ్ళాలి. తను బ్యాగ్ కనిపించక కంగారు పడుతూ ఉంటుందని హడావిడిగా వచ్చాను. నాకు అర్జెంటుగా వేరే పని ఉంది. నేను వెళ్ళాలి. కాఫీ ఎంతసేపు తాగుతావమ్మా? సారీ సార్, వెంటనే రాణికి టాబ్లెట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాను. సరే ప్రియాంక, నేను బయలుదేరుతాను. ప్రియాంక, తను వెళ్ళిపోతుంది. నీ బ్యాగ్ తీసుకొని ఇక్కడి వరకు వస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా? థ్యాంక్ యూ ఝాన్సీ. సరే ప్రియాంక, నేను వెళ్తాను. వస్తానంటీ. కార్లో నుంచి కొట్టేసి కంటికి కూడా కనిపించినంత ఫాస్ట్గా వెళ్ళిన దొంగ ఈ ఝాన్సీకి ఎలా దొరికాడు? ఈ బ్యాగ్ నాదే అని ఎలా గుర్తుపట్టింది? దొంగతనం జరిగేటప్పుడు తను కూడా అక్కడే ఉండి చూసిందా? చూసింది అనుకున్నా దొంగ దగ్గర నుంచి ఎలా సంపాదించింది? లేదా ఝాన్సీనే కావాలని దొంగతనం చేయించి ఇప్పుడొచ్చి సహాయం చేసినట్టు నటించి పెద్ద నిజాయితీ పరురాల్లాగా మెప్పు కోసం తిరిగిస్తుందా? దీపక్, వచ్చావా? ఏమైందిరా? నగల మీ డబ్బులు తెచ్చావా? చీర బయటికి. డబ్బులేవి? ఏంటి తెచ్చేది డబ్బులు? దుబ్బులతో పై సంతోషించు. నీకేంటి ఇక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తావు? కొంచెం ఉంటే బొక్కలోకి పోయిండేవాడిని. బొక్కలోకి పోవడం ఏంట్రా? ఏం జరిగింది? ఏం చేస్తాం, మన ఫేస్ వాల్యూ అంతా. చూడగానే ఆ నగలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చానో అని పోలీసులను పిలిపించాడు. వాళ్ళు నా మొహం చూసి ఖచ్చితంగా దొంగే అని అరెస్ట్ చేయబోయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? లేదురా, నీతో అబద్ధాలు చెప్పి ఆటలాడదామని చెప్తున్నాను. ఇదిగో డబ్బుల జేబులో ఉన్నాయి, తీసుకో, వచ్చి తీసుకో తీసుకో. బతికి బయటపడ్డానరా బాబు అని నేనంటుంటే నిజమేనారా అని అంటున్నావు. అక్కడ పోలీసులు పట్టుకుంటే నోట్లో నుంచి మాట రాక మొద్దులా మౌనంగా ఉన్నా. నువ్వు వచ్చుంటే నీకు తెలిసేది. అక్కడే పోసుకునేటోడివి. అరే, మరి పోలీసుల నుంచి ఎలా బయటపడ్డావురా? నా ఆవగించేంత అదృష్టానికి ఆ దేవుడు నాకు అక్కనిచ్చాడు కదా. తనే టైంకి దేవతలా వచ్చి కాపాడింది. నీ వెనక నేను రాకపోవడమే మంచిదైంది. ఆ దేవుడు ఏం చేసినా మన మంచికే. నిన్ను కాపాడటానికి ఆ దేవుడిచ్చిన అక్కుంది. మరి నాకెవరున్నారు? నాకు దేవుడిచ్చిన అక్క చెల్లెలు ఎవరూ లేరు. ఏముంది, నువ్వు కూడా వెళ్ళి ఆ సురేష్ గారితో పాటు ఊసలెక్క పెడుతూ ఉండేవాడివి. అవునరా బాబు, అవును. సురేష్ అంటే గుర్తొచ్చింది. వాడు మెసేజ్ చేశాడు. టాంబాయ్ రేపు ఆ చిలక సంగతి చూడమన్నాడట. రేపు మళ్ళీ తన సంగతి చూడాలి. అవునరా, రేపు మిస్ కాకూడదు. అవును, రేపే దాని సంగతి తేల్చేయాలి. అది రేపు సూర్యోదయం చూడకూడదు. ఇవే దానికి ఆఖరి క్షణాలు. ఈ రోజే, ఇప్పుడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి.
దీపక్, నువ్వు రెడీగా ఉండు. నేను అక్కడికి వెళ్ళి అట్నుంచి ఆవిడొచ్చే ముందే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మళ్ళీ అప్పటికప్పుడు చెప్పొద్దు. నువ్వు వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఓకేరా. రేయ్, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోటో చూడరా. రేయ్ బా, చావ కొడుతున్నావు కదరా, చూపించు. చూపించరా. ఎంతసేపు చూస్తున్నాను రా. గ్యాలరీలో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండడం ఏంట్రా? సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోవాలి కదా. దొరికిందా? అదే చూస్తున్నాను రా. సరే, లేట్ అవుతుంది కానీ దాన్ని గుర్తుంది కదా. నాకు గుర్తుందిరా, నీకు చూపించాలని వెతుకుతున్నాను రా. అవసరం లేదురా. తను వస్తుంటే నువ్వు చూసి గుర్తుపట్టి నాకు సిగ్నల్ ఇస్తావు కదా, సరిపోతుంది. సరేరా, వెళ్ళరా, వెళ్ళు. చెప్పరా. రే దీపక్, రెడీగా ఉండరా. వస్తుంది. స్కూటీ మీద ఫేస్కి చున్ని కప్పుకొని వస్తుంది తనే. ఓకేరా. రే ఆగ్రా. మళ్ళీ ఏమైందిరా? ఒక్కసారి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూసొద్దాం. రే దీపక్, హిట్ రాకుండా మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతుందిరా. ఎటు వెళ్తుందిరా? రే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందిరా. అప్పుడు కూడా ఇలాగే చేసిందిరా. దీపక్, మళ్ళీ ఆగిందిరా. నేను స్కూల్కి వెళ్ళే టైంకి లాంగ్ బెల్ కొడతారు. స్వీటీ వంశీ లోపలికి వెళ్ళిపోతారు. కోర్ట్ కేసు టైం అవుతుంది. స్వీటీ వంశీ దగ్గరికి ఈవినింగ్ వెళ్ళొచ్చు. రే దీపక్, మళ్ళీ ఇటువైపు వస్తుందిరా. సరేరా, రెడీ రెడీ. ఝాన్సీ అక్క, అక్క అక్క, ఇదేంటి బ్రేక్ పడట్లేదు? అక్క అక్క, పక్కకి తప్పుకో అక్క. దీపక్, అక్క తప్పుకో అక్క. దీపక్, అక్క, నా మనవడే. నాకు మనవాళ్ళు ఉండకూడదా?
వాళ్ళకి జ్వరం రాకూడదా? ముందు వాడికి ఏం చేయాలో చెప్పండి. ఫీవర్ సిరప్ ఉంటే వేయండి, తగ్గుతుంది. ఓకే డాక్టర్. వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. అవి కూడా చేసామండి సార్. తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి 4 అవర్స్కి ఒకసారి సిరప్ తాగిస్తూ ఉండండి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నేను మార్నింగ్ వస్తాను, ఓకేనా? ఓకే డాక్టర్. ఏమన్నారండి, వస్తున్నారంటనా? లేదు కమలా, ప్రతి 4 గంటలకు ఒకసారి సిరప్ తాగించమన్నారు. వేడి నీళ్ళు కాపడం కూడా పెట్టాం కదా. ఉండు, సిరప్ తాగిద్దాం. వంశీని సరిగ్గా పట్టుకో. దీపక్, దీపక్, నొప్పి ఎక్కువగా ఉందా? అయ్యో, జ్వరంగా ఉంది. ఉండు, టాబ్లెట్ ఇస్తాను. దీపక్, టాబ్లెట్ వేసుకో. మంచినీళ్ళు తాగు, ఓకేనా? దీపక్, నువ్వు సరిగ్గా తినలేదు. పాలు తీసుకొస్తానుండు. అక్క, ఏమైంది? ఏంటా సౌండ్? ఏం లేదు రాణి, దీపక్ ఆకలి అవుతుందేమో. పాపం కొంచెం జ్వరం కూడా వచ్చినట్టుంది. పాలు తీసుకెళ్దామని వచ్చాను. బౌల్ జారి కింద పడింది. ఆ సౌండ్కి మీరు లేచినట్టున్నారు. సారీ. వెళ్ళి పడుకోండి ఇద్దరు. పర్లేదక్క, నేను వేడి చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఏం పర్లేదు రాణి, మీరు వెళ్ళి పడుకోండి, నేను తీసుకెళ్తాను. అక్క, నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు వెళ్ళి తన దగ్గరుండు. తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు రాణి. వెళ్ళండి. దీపక్, ఇప్పుడు ఓకేనా? దీపక్, అక్క, ఇటివ్వు. దీపక్, కొంచెం పాలు తాగు. లే, కొంచెం తాగు. ఇంకొంచెం దీపక్, ఇంకొంచెం. ఇదిగో దీపక్, పడుకో. ఉదయం కల్లా నయమైపోతుంది. జాగ్రత్త. అక్క, నువ్వు జాగ్రత్త. కొంతమంది నిన్ను అడ్డు తొలగించాలని అనుకుంటున్నారు. అక్క, ఏంటి? ఏమన్నావు? ఏమన్నావు?
ప్రసాద్, దీపక్ ఏమైనా ఫోన్ చేశాడా? నాకు వాడు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, నేను వాడికి ఏ డబ్బులు పంపించలేదు. నీ డబ్బులు కట్టయితే నాకు తెలీదు. మళ్ళీ నేనేదో వాడికి డబ్బులు పంపించి పాడు చేస్తున్నానని అంటావు. అందుకే ముందే చెప్పేస్తున్నా. అబ్బా ప్రసాద్, ఎప్పుడు ఒకటే గోలా. వాడు ఫోన్ చేశాడా అని నేను అడిగితే డబ్బులు అంటూ ఏదేదో చెప్తున్నావు. లేదు, చెయ్యలేదు. ఏంటి ప్రసాద్, చెయ్యలేదని అంత సింపుల్గా చెప్తున్నావు? వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఎందుకో నిన్నటి నుంచి వాడే గుర్తుకొస్తున్నాడు. అసలు నీకు ఏ ఎమోషన్స్ ఉండవా ప్రసాద్? ఎందుకుండవు? నేను మాత్రం మనిషిని కానా? నాకు మాత్రం పగ ప్రతీకారాలు ఉండవా? అదేంటి ప్రసాద్, ఎవరైనా ప్రేమ ఆప్యాయతలు ఉండవా అని అంటారు. నువ్వేంటి పగలు ప్రతీకారాలు అంటున్నావు? అది కొడుకు విషయంలో. బా, ఏదో అన్నాను. అవి కూడా ఎమోషన్స్ కదా అని. అంత మాత్రాన అవి దీపక్ విషయంలో అని ఎలా అనుకుంటున్నావు? నాకు మాత్రం వాడంటే ప్రేమ ఆప్యాయత లేవా ఏంటి? నేను కాదు ప్రసాద్, అసలు నువ్వవ్వాల్సింది లాయర్. ఏదో ఒకటి చెప్పి అవతల వాడి నోరు మోయించడంలో ఫస్ట్ ఉంటావు. నీ దగ్గరే నేర్చుకున్నాను మృణాల్ని. నేర్చుకుంటే నేర్చుకున్నావు గాని ఒకసారి వాడికి ఫోన్ చేయి, మాట్లాడాలనిపిస్తోంది. నీకనిపిస్తుంది సరే, కానీ నీతో మాట్లాడాలని వాడికి అనిపించాలి కదా. సరే, చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడు? సరే, నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. సరే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. పాపం, ఇన్నిసార్లు కాల్స్ చేస్తున్నారంటే అతని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. లిఫ్ట్ చేసి ఆన్సర్ చేద్దాం. ఇంతకీ మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. మీకొక విషయం చెప్పాలి, రండి. ఏంటి? ఈ సురేష్ మోహన్లకి ఒక డ్రగ్ కేసుతోనే సంబంధం కాదు. వీళ్ళ నెట్వర్క్ చిన్నదేం కాదు, ఏదో మాఫియాలా అనిపిస్తుంది. ఆ విషయం నీకెలా తెలుసు? నేను చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో మీరు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని క్వశ్చన్స్ అడగండి. సరే, అలాగే చెప్పు. నాతో పాటు యాక్సిడెంట్ అయిన అతని ఫోన్ చూశాను. నీతో పాటు ఇంకొకరికి యాక్సిడెంట్ అయిందా? ఎవరతను? అసలు అతను ఆ టైంలో అక్కడెందుకున్నాడు? అయినా అతని ఫోన్ నువ్వెలా చూసావు? అబ్బా గౌతమ్ గారు,
ఇప్పుడే చెప్పాను కదా మధ్యలో క్వశ్చన్స్ అడగకండి అని. సరే చెప్పు. అతనికి చాలా దెబ్బలు తగిలాయని, పాపం అతనికి ఎవరు లేరని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళావా? ఆ, ఇంటికి తీసుకెళ్తే తాత ఏమీ అనలేదా? నువ్వు అసలు లేనిపోనివి ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నావు? తాతయ్యకి ఎందుకు కోపం తెప్పిస్తావు? అసలు ఇవన్నీ నీకు అవసరమా? అబ్బా గౌతమ్ గారు, ఇంటికంటే అక్కడికి కాదండి, రాణి వాళ్ళ ఇంటికి. ఓహ్, అక్కడికా? అక్కడికే. ఆ ముక్క క్లారిటీగా చెప్పాలి. అయినా అక్కడికి మాత్రం తీసుకెళ్లడం కరెక్టేనా? వాడెవడో ఏంటో తెలియకుండా. గౌతమ్ గారు, అదంతా మీకు తర్వాత చెప్తాను, ముందు నన్ను కంప్లీట్ చేయనివ్వండి. సరే చెప్పు. ఆ, ఆ, అవును, ఏం చెప్తున్నాను? వాణ్ణి ఇంటికి తీసుకెళ్ళావు, తర్వాత? ఆ, ఆ, ఇంటికి తీసుకెళ్ళానా? తర్వాత తనకి 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి. ఏంటి అతను లిఫ్ట్ చేయడం లేదు అని వెళ్తే అతను బాత్రూంలో ఉన్నాడు. పాపం అతను వాళ్ళు ఎవరైనా చేశారేమోనని కాల్ లిఫ్ట్ చేశాను. వెంటనే కాల్ కట్ అయిపోయింది. కానీ కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఏం మెసేజ్లు అవి? 1 బేబీ బాయ్ రిక్వైర్డ్ అని వచ్చింది. వెంటనే 15,000 మనీ ట్రాన్స్ఫర్ చేశారు. సరే, వాడే మోడల్ కాంట్రాక్టరో లేదా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంటో అయ్యుండొచ్చు. పిల్లల షూటింగ్ కోసం ఎవరైనా మెసేజ్ చేశారేమో. కానీ దానికి వాడికి ఏ సంబంధం లేదు, ఎందుకంటే వాడికి అంత సీన్ లేదు. వాడెలాంటి వాడో నాకు బాగా తెలుసు. మరి వాడి గురించి అంతా తెలిసి వాడిని తీసుకొచ్చి సరాసరి మన ఇంట్లోనే పెట్టుకున్నావా? గౌతమ్ గారు, వాడు మంచోడే. వాడే నన్ను రక్షించాడు. తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి నాకు యాక్సిడెంట్ జరగకుండా కాపాడాడు. ఝాన్సీ, అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఇప్పుడే కదా వాడికంత సీన్ లేదు అన్నావు. ఎస్, వాడు మంచివాడే, కానీ వాడు చేసే పనుల మీదే డౌట్. నిజానికి వాడొక దొంగ. కానీ వాడి మీద డౌట్ రావడానికి కారణం ఆ మెసేజ్ ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ సురేష్ దగ్గర నుంచి. గౌతమ్ గారు, వాడికి జైల్లో ఉండి ఫోన్ యూజ్ చేసే అంత సీన్ ఉంది అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. దయచేసి మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఝాన్సీ, నువ్వు చెప్తుంది చూస్తుంటే ఇదేదో పెద్ద విషయం అనిపిస్తుంది. నువ్వు మధ్యలో అనవసరంగా తలదూరుస్తున్నావు. నువ్వు పంచే ఇమీడియట్గా ఈ విషయం రాజు మాధవ్లకు చెప్పు. వాళ్ళని దీని గురించి ఎంక్వైరీ చేయమని నేను చెప్పానని చెప్పు. ఇది చాలా పెద్ద గ్యాంగ్లా అనిపిస్తుంది. ఝాన్సీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జాగ్రత్త. అనవసరంగా ఒక్కదానివే రిస్క్ తీసుకోకు. సార్, మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక బయలుదేరండి మేడం. సరే గౌతమ్ గారు, నేను వెళ్తాను. జాగ్రత్త.